హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. కరివేపాకుతో కొంచెం ఇలా కొత్తగా డిఫరెంట్‌గా చేసుకోండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ముందుగా అయితే దీనికి కావాల్సిన కరివేపాకు తీసుకొని, క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. దీంతో పాటు ఒక చిన్న కప్పు నిండా పల్లీలు కూడా తీసుకోవాలండి. ముందుగా అయితే ప్యాన్‌లోకి కరివేపాకు తీసుకొని దోరగా వేయించేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టేసి మంటని కొంచెం మనకి ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు చేసిన కరివేపాకుతో ఒకే రకంగా రెసిపీస్ చేయకుండా ఇలా కొత్తగా డిఫరెంట్‌గా చేసుకోండి. రుచి కూడా చాలా బావుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొంచెం దీన్ని వేయించుకున్న తర్వాత ఇదే ప్యాన్‌లోకి మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ పల్లీని కూడా వేయించేసుకోవాలి. మనం చేస్తున్నటువంటి ఈ రెసిపీ వచ్చేసి దాదాపుగా 10 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో అయినా లేకపోతే బయట అయినా మనం ఈజీగా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఈజీగా అన్నంలోకి కలుపుకొని తినేయొచ్చు. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసేసుకోండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా ఇలానే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు నిల్వ చేయాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఇందులో ఉప్పు వేసి మీరు నిల్వ చేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్‌లోకి ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. ఇందులో పోపు గింజలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దీంతో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే సన్నగా తరిగినటువంటి టమాటా ముక్కలు కూడా తీసుకోండి. టమాటా ఇందులోకి తీసుకోవటం వల్ల రుచి చాలా బావుంటుందండి. 3 నుంచి ఒక 4 వరకు అయితే టమాటాలు తీసుకోండి. చిన్న సైజులో ఉన్నటువంటి టమాటాలు తీసుకోండి. కొంచెం వీటిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు పొడి తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి. కారం పొడి మీరు స్పైసీనెస్‌ని బట్టి కలుపుకోండి. ఇందులో ఉప్పు వచ్చేసి తగినంత కలుపుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఈ టమాటా కూడా చక్కగా మగ్గనివ్వాలి. మనం ఇందులోకి ముందుగానే అన్నంని కలుపుకున్నాం అనుకోండి, మసాలా వాసన అనేది వస్తుందండి. సో, ఈ విధంగా ఇక్కడ చూడండి, ఆయిల్ మొత్తం ఎర్రగా పైకొచ్చేసింది కదా! మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అన్నం తీసేసుకోండి. ఈ అన్నం వచ్చేసి ఇద్దరికైతే ఈజీగా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి అన్నం తీసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి పొడిని తీసి పెట్టాం కదా! ఈ పొడి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఇందులోకి తీసేసుకోండి. 2 మెంబర్స్‌కి అనుకోండి 2 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. కాస్త ఎక్కువ మందికి మీరు ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగా పొడిని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఒక్కొక్కసారి ఏదైనా కర్రీస్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కదండీ! అలాంటప్పుడు ఈ పొడిని ఇలా అన్నంలో కలుపుకొని తినేయండి. చాలా చాలా బావుంటుంది. కమ్మగా ఉంటుంది. దీన్ని మాత్రం మీరు ప్రిపేర్ చేసుకొని తినేటప్పుడు మాత్రం నెయ్యితో తినండి. చాలా బావుంటుంది. చూడండి, ఈ విధంగా ఇందులోకి తీసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత దీన్ని సర్వ్ చేసేసుకోవటమే. ఇప్పుడు ఇందులోకి ఏ కర్రీస్ కూడా అవసరం లేదు. చట్నీ కూడా అవసరం లేదండి. జస్ట్ ఇలానే మీరు డైరెక్ట్‌గా తినేయొచ్చు. చాలా చాలా బావుంటుంది. నెయ్యిని మాత్రం మీరు స్కిప్ చేయకండి. మరి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇందులోకి ఏ కూరగాయలు కూడా అవసరం లేదు కాబట్టి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.